హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ సీజన్ వచ్చింది అంటే గుర్తొచ్చే ఫ్రూట్ మరి మ్యాంగో. ఇలా పండిన మామిడికైతే చక్కగా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మ్యాంగోనంతా కూడా. నేను ఇక్కడ తీసుకుంటున్న మ్యాంగో వచ్చి బంగినపల్లి మామిడికాయ అండి. మీరు కావాలంటే రసాలు కానీ అవి కూడా తీసుకోవచ్చు. కాకపోతే పీచు ఉండేవైతే కనుక స్ట్రెయిన్ చేసుకోవాలి, అది మాత్రం మర్చిపోకండి. ఇలా చక్కగా మ్యాంగో పల్పంతా కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా స్కూప్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. కావాలంటే పీల్ చేసేసుకుని కూడా మీరు ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. బాగా పండిన కాయ అయితే ఇలా తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మామిడికాయ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. కాయ పులుపుని బట్టి మీరు చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 ఐస్ క్యూబ్స్ వేసేసుకుని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదంతా చాలా క్రీమీగా వస్తుంది. దీన్ని చక్కగా మౌల్డ్స్లోకి ఫిల్ చేసేసుకోవాలి. ఈ మౌల్డ్స్లోకి కంప్లీట్గా ఫిల్ చేయకుండా కొంచెం గ్యాప్ ఉంచుకున్నారు అంటే మీరు పైన స్టిక్స్ ప్లేస్ చేసినప్పుడు ఓవర్ఫ్లో అయిపోకుండా ఉంటుంది, చక్కగా ప్లేస్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులోకి రిమైనింగ్ దాంట్లోకి నేను కొద్దిగా పాలు యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. షుగర్ కూడా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిని కూడా నేను మౌల్డ్స్లోకి వేసేసుకుంటున్నాను. నేను ఇవి 2 చేస్తున్నా అండి. ఈ 2 కూడా ఇందులోకి వేసేసుకొని చక్కగా దీన్ని ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ అంతా కూడా ఫ్రీజర్లో ఉంచేశారు అంటే చాలా చక్కగా వచ్చేస్తాయి మన ఐస్లు. చూస్తున్నారు కదా, బాగా ఫ్రీజ్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని చక్కగా అన్మోల్డ్ చేసేసుకుందాం. కొద్దిగా వాటర్తో వాష్ చేశారంటే చక్కగా వచ్చేస్తాయి దేనికవి ఐస్లాగా. ఇదైతే ప్లెయిన్ మ్యాంగో ఐస్ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. రియల్ ఫ్రూట్ టేస్ట్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇదైతే మిల్క్ యాడ్ చేసిందండి. 2 కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఏ ప్రిజర్వేటివ్స్, ఏ కెమికల్స్ లేకుండా పిల్లలకి హెల్తీగా ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేసి ఇవ్వచ్చు. ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఈ మౌల్డ్ డీటెయిల్స్ కానీ కావాలంటే నేను ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను. అమెజాన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. మీరు కానీ చూడకపోతే ఆ వీడియోస్ కూడా చెక్ చేసేయండి. మరి టేస్టీగా ఈ డెజర్ట్ని మీరు మీ పిల్లలతో ఎంజాయ్ చేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.